తన వయసు పిల్లలంతా కాలేజీకి వెళుతూ పుస్తకాలతో కుస్తీ పడుతుంటే 16 ఏళ్ల ప్రాంజలి అవస్థి మాత్రం బోర్డు మీటింగ్లో బిజీగా గడుపుతోంది. అంతేకాదు తన కంపెనీకి పెట్టుబడులు రాబట్టేందుకు టెక్ సమ్మిట్లో పాల్గొంటూ తీరిక లేకుండా పనిచేస్తోంది. ఓవైపు చదువును కొనసాగిస్తూనే మరోవైపు కంపెనీని వృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 3.5 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఆమె కంపెనీ ప్రస్తుతం 100 కోట్ల విలువ కలిగిన సంస్థగా అవతరించింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అపర బాల మేధావిగా ఖ్యాతిగాంచిన అవస్థి 2022లో డెల్వ్ ఏఐ పేరుతో స్టార్టప్ కంపెనీని స్థాపించింది. కేవలం ఏడాది కాలంలోనే ఈ కంపెనీ విలువను 100 కోట్లకు చేరేలా చేసింది. 11 ఏళ్ల వయసులో భారత్ నుంచి అమెరికాలోని ఫ్లోరిడా వెళ్లిన ప్రాంజలి అవస్థికి అక్కడ కొత్త అవకాశాలు తలుపు తట్టాయి. 13 ఏళ్ల వయసులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో 2 ఏళ్ల కంప్యూటర్ సైన్స్తో పాటు మ్యాథమెటిక్స్లో ఇంటర్న్షిప్ చేసింది. ఈ క్రమంలోనే రీసెర్చ్ ల్యాబ్లో ఉన్న ఆమెకు డెల్వ్ ఏఐ సంస్థను ఏర్పాటు చేయాలని మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అలా ఈ సంస్థ ఏర్పాటుకు బీజం పడింది. అయితే మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్లో సైతం ప్రాంజలి అవస్థి పనిచేసింది. ఈ క్రమంలోనే పలు సమస్యలను ఎలా పరిష్కరించాలనే దిశగా ఆమె పరిశోధన సాగించింది. తద్వారా డేటాను వెలికితీయడం, అధిక డేటాను తొలగించడంతో పాటు డేటా సిలోస్ను తొలగించేందుకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వినియోగించుకోవచ్చో ఆమె స్థాపించిన డెల్వ్ ఏఐ పరిశోధించింది. అందుకు అనుగుణంగా ఫలితాలు సాధించింది. 2022లో ఈ సంస్థ ప్రారంభంలో అవస్థితో పాటు 3 ఉద్యోగులు మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం ఈ కంపెనీలో 10 మంది ఉద్యోగుల బృందం పనిచేస్తోంది. ఈ కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే దీని విలువ 100 కోట్లకు చేరుకుంది. అయితే చిన్నతనంలో కంప్యూటర్ను ఎలా ఉపయోగించాలో నాన్న నాకు నేర్పించారని అవస్థి తెలిపారు. అలా నాన్నతో కూర్చొని కోడింగ్ రాయటం కొద్ది కొద్దిగా నేర్చుకునేదానని అన్నారు. 7 ఏళ్ల వయసులో తొలిసారిగా సొంతంగా కోడింగ్ రాశానని, తర్వాత 11 ఏళ్లకు మా కుటుంబం అమెరికాలోని ఫ్లోరిడాకు వెళ్లామని చెప్పారు. 13 ఏళ్లకి ఓవైపు ఇంటర్న్షిప్ చేస్తూ మరోవైపు స్కూలుకు వెళ్లేదానని పేర్కొన్నారు. వారంలో 20 గంటలు ఇంటర్న్షిప్ చేసేందుకు అనుమతి ఉండేదని, ఆ సమయంలోనే కృత్రిమ మేధ గురించి తెలిసిందని అవస్థి అన్నారు. అలా డెల్వ్ ఏఐ సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వివిధ అంశాలపై పరిశోధనలు చేసేవారికి ఆన్లైన్లో ఖచ్చితమైన సమాచారం అందించడమే తమ సంస్థ లక్ష్యమని ప్రాంజలి తెలిపింది.